శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమల గిరులలో చక్కగా ఆవిష్కృతమైనటువంటి వైకుంఠం నుంచి వచ్చినటువంటి స్వామి పుష్కరిణి, ఆ స్వామి పుష్కరిణి తీరంలోనే అవతరించినటువంటి ఆ పరబ్రహ్మ, ఇతడే పరబ్రహ్మము అంటారు. అలాంటి ఆ పరమపురుషుడు ఈనాడు చక్రస్నానం, స్వామివారి యొక్క ప్రతినిధి, స్వామి యొక్క స్వరూపమే అయినటువంటి ఆ చక్రం స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. సుదర్శనం స్వామి చేతిలో ఎల్లప్పుడూ కూడా సదా సన్నద్ధంగా ఉంటోందిట. ఆ సప్త గిరివాసుడైనటువంటి స్వామి ఆ దివ్య సాన్నిధ్యంలో నిరంతరం దర్శనమిచ్చేటువంటి ఆ శంఖం, చక్రం, శార్ంగం, నందకం, ఈ 5 ఆయుధములు భక్తరక్షణ కోసం నేను సదా సన్నద్ధంగా ఉన్నాను అని గుర్తు చేసేటువంటిది. ఆ స్వామివారు ఈనాడు సంవత్సరంలో అనంత పద్మనాభ చతుర్దశి బ్రహ్మోత్సవాలు ఇలాగా ఒక 4 సార్లు చక్రస్నానం జరుగుతోంది స్వామి పుష్కరిణిలో. ఎందువలనంటే ఈ తిరుమల క్షేత్రం వెంకటాచలం స్వామివారి కంటే ముందుగానే వచ్చినటువంటి కొండ ఇది. వరాహ రూపంలో ఉన్నప్పుడు స్వామి ఆ పాతాళం నుంచి ప్రభవించినటువంటి ఆ దేవ అనుగ్రహం పొందినటువంటి భూమిని చక్కగా ఉంచి గరుత్మంతుణ్ణి పిలిచి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఐరమ్మదీయం అని అంటారు. ఇది కారణ వైకుంఠమైతే, అది కారణ వైకుంఠమైతే ఇది కార్య వైకుంఠం అన్నారు. అందుకనే వైకుంఠం ఆ వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ నా భక్తులను వదిలి ఉండను అంటారు.
అట్టి స్వామివారు దిగి వస్తే వరాహ రూపంలో ముందుగా వేయించేశారు. ఆ వరాహ రూపంలో ఉన్నప్పుడు ఈ క్రీడాద్రిట ఈ కొండంతా కూడా తీర్థమయం. తీర్థము అంటే తరింపచేసేది, దాటింపచేసేది. దేనిని దాటింపచేస్తోంది అంటే మనం ఉన్నటువంటి స్థానం నుంచి ఉన్నతోన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళేది. నీరాలి మండపం అంటారు. ఆ పుష్కరిణి మధ్యలో ఉంటుంది. పుష్కరిణి చుట్టూతా కూడా 9 తీర్థాలు ప్రధానంగా ఉన్నాయి. ఆ 9 తీర్థాల కలయిక స్వామి యొక్క దివ్య పాదాల నుంచి ప్రవహించేటువంటి విరజా అన్ని సరస్వతీదేవి, సరస్వతీ నది తప్పించిందిట. అయ్యయ్యో, అందరూ కూడా గంగ గంగ అంటారు, నన్ను పట్టించుకోవటం లేదు అని మహావిష్ణువుని గురించి తపస్సు చేస్తారు. అలా తపస్సు చేస్తే స్వామి అన్ని తీర్థాలకు స్వామిత్వం కలుగుతోంది అని అనుగ్రహించారు. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ఈ మార్గశీర్షంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి ఆ రోజున తీర్థముక్కోటి జరుగుతోంది ఈ స్వామి పుష్కరునికి. సర్వనదులకు, నదీనదములకు అంటే తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తే నదమన్నారు, నది అన్నారు. పడమర నుంచి పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహిస్తే నదమన్నారు. నదీ నదములు, సర్వనదీ నదములు 500కు పైగానే ఉన్నాయి ఈ భారతదేశంలో. భారతదేశం అందుకనే చాలా శ్రేష్టం అన్నారు. అత్రాపి భారతం శ్రేష్టం విష్ణు పురాణం చెప్తారు. సర్వతీర్థాలకు నిలయమైనటువంటిది ఈ కొండ. తీర్థాద్రి అని కూడా దీనికి పేరు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నీరాలి మండపం సాలువ నరసింహరాయలు నిర్మాణం చేసినది అని చరిత్ర చెప్తోంది. తిరుమలలో మనకు చరిత్ర శాసన రూపంలో, మండపాల రూపంలో ఉంటోంది. అలాగనే ఆల్వారాదులు, ఆచార్య పురుషులు, ఇంకా ఎంతోమంది మహారాజులు, తపశ్చక్రవర్తులు ఈ స్వామి పుష్కరిణీ తీరంలో తపస్సు చేశారు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు, శంఖన మహారాజు, ఆత్మారాముడు, ఇలాగ మహర్షాదులు, దశరథ మహారాజు కూడా ఇక్కడ వచ్చి తపస్సు చేసి 4 కుమారులు కలుగుతారు అని చెబితే మరలా వెళ్ళారట. అదిగో అశేష భక్తజనానీకం ఆ సుదర్శన రూపంలో ఉన్నటువంటి ఆ భగవానుని యొక్క ఆ దివ్య దర్శనంతో ఆయనతో కలసి చేయాలి. భావన చాలా గొప్పది కదా. భావగ్రాహి జనార్దనుడు. అట్టి భావాలను మనం చక్కగా స్మరించాలి. ఆపో నారాయణ అని ఆ స్వామివారి దివ్య పాదుకల నుంచి ప్రభవించినదే సర్వతీర్థ జలాలు. ఈ కొండలో అడుగడుగునా కూడా తీర్థ జలాలున్నాయి. 360 కోట్ల తీర్థాలున్నాయని, వాటిల్లో 108 ప్రధానమని, ఇలాగ అనేక రకాలుగా ఈ తీర్థాద్రిని గురించి చెప్పడం జరుగుతుంది. స్వామి పాదాల నుంచి పుట్టినటువంటి గంగా, కావేరి, తుంగభద్ర ఇలాగ ఎన్నెన్నో నదీ నదములన్నీ కూడా మానవుణ్ణి పవిత్రం చేయటానికి ప్రభవించాయి. సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం అని ఆ సర్వతీర్థ జలాలకు నిలయమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ స్థానం, ఆనంద నిలయ దివ్యధామంలో స్వామి చక్కగా మనల్ని అనుగ్రహించేటువంటి ఈ స్థానం ఆగ్నేయ కోణంలో, దక్షిణంలో ఇలాగ వరుస ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దిక్కులలో ఆయా తీర్థాలు అవన్నీ కూడా స్వామి యొక్క చెంత నిలిచి మనల్ని పవిత్రం చేయటానికి. తీర్థం అని అంటేనే తరింపచేసేది, దాటింపచేసేది. మనం
సాంసారికమైనటువంటి దోషాలతో గుణాలతో ఉండేటువంటి దీని నుంచి సర్వోత్తమమైనటువంటి సర్వోన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తోంది. అట్టి ఉత్తమమైనటువంటి ఆ తీర్థస్నానాది కృత్యములు ఆ మార్గశిర ద్వాదశి రోజున తీర్థముక్కోటి అని చేస్తారు. ఆ రోజున అన్ని తీర్థాలు ఇక్కడ కలుస్తాయిట. అందుకనే అంతటి ప్రభావం అన్నారు. స్వామి తీర్థ జలాలతో ఆ స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం అని ఏకాదశి వ్రతం త్రయం అత్యంత దుర్లభం అని పురాణాలు చెబుతాయి. ఏకాదశి వ్రతం పాటించడం, సద్గురువుల సదాచార్యుల యొక్క పాదసేవ, ఈ స్వామి పుష్కరిణీ స్నానం, ఈ మూడు కూడా చాలా దుర్లభమయ్యా అని మహర్షులు మహాత్ములు చెప్తారు. సంవత్సరానికి ఒక 5-6 రోజులు స్వామి ఇక్కడ తెప్ప ఉత్సవాలు జరుగుతాయి. తెప్పోత్సవాలు ఈ సాంసారికమైన స్థితి నుంచి దాటింపచేసేటువంటిది. అందువల్లనే అదిగో ఆ సుదర్శనమూర్తి నుంచి వస్తున్నట్టుగా ఆ తీర్థజలాలని మనం దర్శిస్తాం. అట్టి స్వామి పుష్కరిణీ స్నానం సర్వులకు కూడా ఆనందకరం. జయ గోవింద హరే. కడ నుండి రావు కాని వినైనవి, కడ నుండి రావు కాని వినైనవి, ఉడుగని దయనీదొకటే కలది. కడ నుండి రావు కాని వినైనవి, ఉడుగని దయనీదొకటే కలది. కడ నుండి రావు కాని వినైనవి. హరిణీ చక్రం బంటినయపుడే సొరిదిన సురలే సురలైరీ. హరిణీ చక్రం బంటినయపుడే సొరిదిన సురలే సురలైరీ. నిరతపు చీకటి నిండిన మింటను వెరవున రవిచే వెలుగైనట్లు. నిరతపు చీకటి నిండిన మింటను వెరవున రవిచే వెలుగైనట్లు. కడ నుండి రావు కాని వినైనవి, ఉడుగని దయనీదొకటే. తతి నీ నామము తలచిన వారి అతి పాపమే పుణ్యం వాయే. తతి నీ నామము తలచిన వారి అతి పాపమే పుణ్యం వాయే. గతి
గతియై పరుసము గదిసిన లోహమే ప్రతిలేక ధరణిని పసిడి అయినట్లు గతియై పరుసము గదిసిన లోహమే ప్రతిలేక ధరణిని పసిడి అయినట్లు కడ నుండి రావు కాని వినైనవి ఒడుగని దయనీదొకటే కొంకక నిన్ను నిటు కొలిచిన మనుజులే హంకెల శుకాదులైనారు కొంకక నిన్ను నిటు కొలిచిన మనుజులే హంకెల శుకాదులైనారు ఇంకను శ్రీ వెంకటేశ నీ జగము సంకల్పమే మోక్షం వై నిలిచే ఇంకను శ్రీ వెంకటేశ నీ జగము సంకల్పమే మోక్షం వై నిలిచే కడ నుండి రావు కాని వినైనవి ఒడుగని దయనీదొకటే కలది కడ నుండి రావు కాని వినైనవి ఒడుగని దయనీదొకటే ఒడుగని దయనీదొకటే ఒడుగని దయనీదొకటే స్వామి పుష్కరిణి తీరంలో అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో మనకు పురాణాలలో చెప్పడం జరిగింది. అదిగో ఆ గజరాజులు మందగమనంతో సాగుతూ ఉంటే మంగళవాద్య ధ్వనులతో ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని మన కన్నుల ముందు సాక్షాత్కరింపచేస్తూ ఆ చక్రతాల్వార్ అని ఒక పరమభక్తునిగా స్మరిస్తూ శ్రీవారి చేతి చక్రమా అని అద్భుతమైన సంకీర్తన చేస్తారు ఆచార్యులు. అట్టి ఆ సుదర్శన భగవానుని చక్కగా పల్లకిలో తీసుకొని అక్కడ అర్చనాదులు చేసి చక్రస్నానమని చేయడం జరుగుతుంది. ఇది అత్యంత వైభవంతో సంవత్సరంలో 4 పర్యాయములు సాగేటువంటి ఒక అందమైన సన్నివేశం. ఆ స్వామివారి దివ్య రూపాన్ని స్ఫురింపచేసేటువంటిది. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. భక్తులు ప్రార్థిస్తారు. మనకు తిరుమల గిరులలో చక్రతీర్థం అని ఉన్నది. శ్రీవారి ఆలయానికి అత్యంత సామీప్యంలో శిలాతోరణమని ఉన్నది. ఆ శిలాతోరణానికి క్రిందుగా చక్రతీర్థమని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక ముని అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడే ఒక రాక్షసుడు ఆయన్ని బాధిస్తాడు. ఇప్పుడు ఉంటాడు దేవతలు, దైత్యులు, ధర్మం అధర్మం ఇవి ఎప్పుడు సాగుతూ ఉంటాయి. ఎక్కువ తక్కువని బట్టి ఆ స్థితి చెప్తారు.
బాధిస్తే స్వామిని ప్రార్థించాడు. అప్పుడు వెంటనే ఆ సుదర్శనం కదిలిందిట. ఆ చక్రధారి ఆ చతుర్వేదాల చేత స్తుతించబడేటువంటి ఆ చక్రి వెంటనే సుదర్శనాన్ని ప్రయోగించాడు. ధనుజ సంహారం జరిగినటువంటి ఆ సన్నివేశానికి గుర్తుగా చక్రతీర్థమనున్నది కొండ మీద, విశ్వక్సేన తీర్థమని ఉన్నది. ఎన్ని తీర్థాలో! ఆ గాలిలో, ఆ నేలలో, ఆ నీటిలో మహత్వమైనటువంటి గొప్ప గుణం ఉన్నది. దైవభక్తిని అది పెంచుతోంది, అసుర శక్తిని తొలగిస్తోంది. దానవ వైరి కదా ఆ దేవదేవుడు. అట్టి స్వామిని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం, శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే నిశం. వైకుంఠాన్ని వదలి దిగి వచ్చిన దేవదేవుడికి మొట్టమొదటగా ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? వరాహస్వామి. ఆ పుట్టలోనే ఉండిపోయారట. ఈనాటికి మనం ఆ స్వామి పుష్కరిణి తీరంలో ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. శ్రీవారి చరిత్రలో అత్యంత కీలకమైనది. స్వామివారు వివాహం చేసుకున్నాము అనుకున్నారు. నారాయణ వనం ఆకాశ మహారాజు కోట ఈనాటికి అక్కడ కనిపిస్తుంటుంది. అట్టి ఆకాశ మహారాజ కుమార్తెని వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు దేవతలంతా దిగి వచ్చారు. మహర్ష్యాదులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, మహర్ష్యాదులు వారందరికీ కూడా విందు భోజనం పెట్టాలయ్యా, అలా కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళటానికి లేదు అంటాడు బ్రహ్మగారు. నాకెలాగా ఈ కలియుగంలో నేను వైకుంఠం నుంచి ఏమీ తీసుకురాను, ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్ళేది లేదు, కాబట్టి ఇక్కడే ఏదో ఒక సదుపాయం నువ్వే చెయ్యి అంటారు. కుబేరుడి దగ్గర అప్పు తీసుకుందామన్నారు. కుబేరుడికి పరమశివుడు ఆయన స్నేహితుడు. సరే, ఇద్దరు కలిశారు. అక్కడ ఒక నోటు రాశారట. సాక్షి ఎవరయ్యా అంటే ఒక సాక్షి బ్రహ్మగారు, పరమశివుడు. మూడో సాక్షి ఎవరు? అశ్వత్థ వృక్షం. ఈ కలియుగంలో దానపత్రం ఒక చమత్కారపూరితమైనది. కలియుగంలో మాటకు విలువ ఉండదు, వ్రాతకు విలువ ఉంటోంది అని కూడా చమత్కారంగా సూచించారు. ఈ కలి యొక్క లక్షణాలని తొలగించడానికి ప్రత్యక్షంగా మనకు దర్శనమిచ్చే స్వామి, ఆ స్వామిని హృదయంలో దర్శించాలి. అందుకనే అది హృదయ కమలం అన్నారు. హృదయంలో నీవా రసూకవత్తన్వి పీతాభాస్య తనూపమ అని వేదం మనకు ఆ హృదయ సుశిరం, దానిలో నివ్వరి ధాన్యం యొక్క ముళ్ళు ఎలాగ ఉంటుందో, ఎంత ఉంటుందో అంత మాత్రం తేజస్సుతో ఉంటాడట మన హృదయంలోని. అంటే కుడివైపు ఎడంవైపు గుండె ఉంటుంది, కుడివైపున హృదయస్థానం అని యోగులు చెప్తారు. అట్టి పరమయోగులకు పరిపరి విధముల వరములను సగిడి పాదములు అవి. అట్టి పాదపద్మాలను మనం ఆశ్రయించాలి అని మత్పాదౌ శరణం రజేతి చరణౌ సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని మహానుభావులు శ్లోక రూపంలో, అక్షర రూపంలో, ఆ అక్షరాలన్నీ ఆయన నుంచి ప్రభవించినవే కదా.
ఆ సూచిస్తున్నాడు ఏమని. ఒక రాముడుగా అయితే ధనుర్బాణాలు ఉంటాయి, కృష్ణుడిగా అయితే వేణువు ఉంటుంది, మరి శ్రీనివాసుడిగా అంటే ఒక సొంపైన పద్మపీఠం మీద నిలిచిన ఆ వింత భంగిమలో ఎన్నెన్నో అర్థాలున్నాయట. ఇదే శ్రీవైకుంఠం అని సూచిస్తున్నారట. కాదయ్యా, నా పాదాలను ఆశ్రయిస్తేనే మీకు సర్వ శుభాలు కలుగుతాయి. మీరనుకునేటువంటి సాంసారికమైన క్లేశాలు సముద్రంలాగా ఉంటే మీరు భయపడకండి, అవి మోకాలులోకే వస్తాయి అని సూచిస్తూ మరొక చేతిని ఆ జానుము సంస్పృశతీతి, ఆ జానువులను మోకాలను స్పృశిస్తూ ఉన్నాడట. తన పాదాలని ఆశ్రయించమని దక్షిణ హస్తాన్ని తన పాదాల వైపు సూచిస్తున్నాడట. ఎంత అద్భుతమైనటువంటిది! స్వామి సేవలో చక్కగా నిలిచినటువంటి ఆ అద్భుతమైన భక్త హృదయాన్ని మనం వీక్షిస్తున్నాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అదిగో అల్లదిగో అదిగో ఘనగోపురములు ప్రాకార మంటపములు తేరులు సత్పుణ్య తీర్థములును కిరణ సంకలితంబులై ప్రకాశించుచుండెడి హేమ శిఖరములును పావన పరివార దేవతాలయములు మహిమనొప్పు విరక్త మఠవరములు రంగదుత్తుంగ మాతంగ తురంగముల్ పొమరారు బహు సాధు గోగణములు ముద్దుగా పల్కు శుకపికములును నీలకంఠములును మరాళ సంఘములు మరియు ఫలచయంబులు తులసి కాదళ సుమములు క్రిక్కిరిసియుండు వెంకటగిరిపురమునా ఏడు కొండలను ఇలా తిలకించి పులకించి జన్మధన్యమైనదని భావించి త్వరత్వరగా తిరుమలపతిని దర్శించాలని పరుగు పరుగున ఆనంద నిలయం చేరింది. ఆ దివ్యమంగళ విగ్రహం ముందు నిలిచి ఆనందంతో అంజలించి ఆదమరచి ఆలపించింది. శ్రీమత్పరంధామ జీవావళి స్తోమ సారాంబుద శ్యామ సంపూర్ణ సత్కామ కందర్పలావణ్య కంజోద్భవాగణ్య షాడ్గుణ్య సంపన్న సంరక్షితాపన్న సత్యవ్రతాచార సాధు వ్రజోద్ధార వేదాంత సంచార విశ్వంభరాధార శ్రీ వెంకటాద్రీశ సచ్చిత్ ప్రకాశ పరాకాశ లోకేశ దాస ప్రియ శ్రీనివాస నమస్తే 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 నమః. ఈ భక్త శిఖామణికి తిరుమలపై వసతి కల్పించవలసిందిగా ఏడుకొండలవాడు అప్పటి మహంతు ఆత్మారాం దాసు గారికి ప్రేరణ కలిగించారు. ఆనంద నిలయ దివ్యధామం నుంచి కదలినటువంటి అద్భుతమైనటువంటి చక్రస్నాన మహోత్సవానికి ఆ చక్రతాల్వారు పల్లకీలో మంగళవాద్య పురస్సరంగా వస్తూ ఉన్నారు. అశేషమైన భక్తజనానీకం ఆ స్వామివారి ప్రతినిధిగా విచ్చేసేటువంటి
ఆ చక్రానికి స్వాగతం పలుకుతూ ఎప్పుడెప్పుడు ఆ చక్ర పెరుమాళ్ళతో కలిసి తాము కూడా స్నానం చేసి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదామా అని ఎదురు చూసేటువంటి వేళ ఇది. అదుగో ఆబాల గోపాలమంతా కూడా ఎదురు చూడడం కూడా ఒక తపస్సే. ఎప్పుడా ఎప్పుడా అని పునర్విశ్లేషభీరుత్వాత్ భక్తిరిత్యభిధీయతే అంటారు యామునుల వారు. వదలి ఉండలేని స్థితిట. ఒక్కసారి ఆ దివ్యానుభూతి కలిగితే పరమాత్మని వదలి ఉండలేరు. ఆ ఆపో నారాయణ అని నీరు జలమే నారాయణ స్వరూపంగా చెప్పారు. అట్టి స్వామి ఇక్కడకు దిగివచ్చి మొట్టమొదటగా వరాహ రూపంలో పరం శ్వేతవరాహాఖ్యం సంహృత్య ధరణీధరం స్వదంష్ట్రాభ్యాం ధరోద్ధారం శ్రీనివాసం భజే అనిశం అంటారు. ఈ స్వామివారి యొక్క పుష్కరిణి, దీనిలో రెండు పుష్కరిణులు కూడా సమ్మేళనం ఉన్నాయి. ఆ అద్భుతమైనటువంటి పుష్కరిణి యొక్క మాహాత్మ్యాన్ని పురాణాలు పలు విధాలుగా ప్రస్తావిస్తాయి. చారిత్రకమైనటువంటి పౌరాణికమైనటువంటి వేదోక్తమైనటువంటి సర్వ ప్రమాణాలు కూడా మనకు దర్శనమిస్తాయి. స్వామి అనుగ్రహ ప్రవాహమే ఇది అన్నట్లుగా ఇక్కడ సంచరించేటువంటి జనములు ఇలాగా అన్ని ప్రాణులు కూడా సేద తీరుతాయి. స్వామి నీ చరణములే మాకు ఆశ్రయము. శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానవు ఆనందితాఖిల మనోనయనౌ తవయితౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ శంఖచక్ర గదాధారి అయినటువంటి స్వామి, ఆ చక్ర స్వామికి చక్కగా ఆరాధన చేయటానికి అన్నీ సిద్ధం చేస్తూ ఇక్కడనే ఈ స్వామి పుష్కరిణి తీరంలోనే రమయా సహ మోదతే మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం. స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని కూడా పురాణాలు ప్రస్తావిస్తాయి. ఆశ్చర్యకరమైన చేష్టలు కలిగినటువంటి వారట ఆనంద నిలయుడు. వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ భక్తులని అనుగ్రహించడం కోసం బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఆ సందర్శనం, పరమాత్మ యొక్క స్వరూపం, ఆ పరమపురుషుని యొక్క వైభవం దేవతలకు తెలుసు. సిద్ధులు సాధ్యులు దేవతా గణమంతా ఎదురు చూస్తారు. ఈ మానవలోకం మీద ప్రేమతో ఆయన వచ్చారు. మనుష్యులమైన మనకేమో ఆయన యొక్క స్వరూపం అవగతం కాదు. చాలా విచిత్రమైనటువంటిది కదా. ఆ మాయావి మమ మాయా దురత్యయా, నా మాయను దాటడం కష్టమయ్యా, అయినప్పటికీ కూడా నా పాదాలను ఆశ్రయిస్తే ఇవన్నీ ఏమీ ఉండవు, తొలగిపోతాయి అని స్వామి పుష్కరిణీ తీరంలో ఆవిర్భవించినటువంటి దేవదేవునికి నిరంతరం కూడా ఆ భక్తజనానీకం మొట్టమొదటగా ఈ వెంకటాచల క్షేత్రానికి వస్తే ఆ అచ్యుతుడు అనంతుడు అప్రమేయుడైనటువంటి స్వామిని అలిపిరి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ దీపాలు వెలిగిస్తూ కర్పూర నీరాధనాల్ని సమర్పిస్తూ ఇక్కడ దాకా వచ్చి ఆనంద నిలయంలో స్వామి దర్శనం చేయడానికి పూర్వంగా ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి అటు పిమ్మట ఆనంద నిలయంలో ఉన్న స్వామిని దర్శిస్తారు. అదిగో ఆ చక్ర చాల్వారుకి చక్ర పెరుమాళ్లకు అభిషేకాన్ని
తిరువారాధన చేయటం జరుగుతుంది. సంకల్పిస్తారు, అర్ఘ్యపాద్య ఆచమనీయాదులని సమర్పిస్తారు. ఆ చక్రరూపం ఆ సమస్తమైన దురితాలను తొలగిస్తోంది. 1000 కాంతులతో వెలుగొందేదిట అది. అలాంటి ఆ చక్రతాళ్వారు వైభవాన్ని వేదాంత దేశికుల వారు అద్భుతంగా సుదర్శన శతకంలో కీర్తిస్తారు. మహానుభావులు ప్రపన్నులు పంచాయుధ స్తోత్రం ప్రతినిత్యము చేస్తారు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజమని ఆ భగవానుని శ్రీహస్తంలో నిలిచేటువంటి ఆ చక్ర పెరుమాళ్లకు కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. భగవద్భావనతో మనం ఆ భగవానుడే చక్ర రూపంలో సుదర్శనమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకనే మనం ఆ స్వామిని ఆశ్రయించి బ్రహ్మాజివందిత పదంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా ధ్యాయాగుష్ట్య పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తతమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం తైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత క్రతః యయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగో అకల్పయన్ వేదాహమే దం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా ధాతా పురస్తాద్యముదా జహార ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః. వరుణం ప్రపద్యే తీర్థం సాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్నజింద్ర వరుణో బృహస్పతిః సవితా చ పునః అగ్నయే సుమతే నమజింద్రాయ నమో వరుణాయ నమోధ్వః యదపాంక్రోరంజతమేధ్యం యద శాంతం తదపగచ్చతాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినాశ్చ వమర్షతు పాపో విరజో నిర్ముక్తో ముక్తకిల్బిషః నాగచ్చ పృష్ఠమారుచ్య గచ్చ బ్రహ్మసలోకతాం
गंगे यमुने सरस्वती शुतुद्रिस्तोमगो सचतापरुष्णिजा असिक्तिजा मरुद्वृथे वितस्तयार्जिकीये शृणुक्या सुषोमज ऋतं च सत्यं चाभिधात्तपसोऽध्वजायत ततो रात्रिरजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अहोरात्राणि विदधद्विष्टोत्यमिषतो वशी सूर्या चन्द्र धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो सुवा यत्पृथिव्यागुं रजत्तमान्तरिक्षे मागिस्तदापो वरुणस्नात्वघमर्शनः हरिचक्रमा चक्रमा हरिचक्रमा వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరిచక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరిచక్రమా చక్రమా హరిచక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత